హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు మనం ఇండియన్ నేవీ ట్రేడ్స్ మ్యాన్ మేట్ సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్స్ అనేది చూద్దాం. ఎందుకంటే ఎగ్జామ్కి ఇంకా 3 to 4 డేస్ అంటే 2021 అంటే 4 డేస్ మాత్రమే ఉంది. సో మీరు ప్రిపేర్ అవ్వాల్సిన టాపిక్స్ ఏంటి, అలాగే ఏ టాపిక్ నుంచి డెఫినెట్గా క్వశ్చన్స్ వస్తాయి అనేది ఇక్కడ నేను పర్టికులర్గా ఇవ్వటం జరిగింది. ఇక్కడ హూ ఈజ్ హూ అంటే లిస్ట్ ఆఫ్ ఇండియన్ హెడ్స్, వరల్డ్ హెడ్స్, బిజినెస్ హెడ్స్, దీనికి నేను కింద మెటీరియల్ కూడా ఇచ్చాను. అలాగే ఇంపార్టెంట్ డేస్ అండ్ నెక్స్ట్ బుక్స్ అండ్ ఆథర్స్ అండ్ ఇండియా అండ్ వరల్డ్ క్యాపిటల్స్, కరెన్సీస్, లాంగ్వేజెస్, హెడ్స్ అండ్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ టర్మ్స్, స్పోర్ట్స్ పర్సన్స్, ట్రోఫీస్, అలాగే పబ్లిక్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అలాగే లేటెస్ట్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్, డిఫెన్స్ టెర్మినాలజీ, డిఫెన్స్ హెడ్స్, లేటెస్ట్ ఈవెంట్స్, అలాగే 2021 యొక్క యూనియన్ బడ్జెట్, అలాగే ఇండియా యొక్క ర్యాంకింగ్ ఇన్ వేరియస్ ఫీల్డ్స్, అలాగే కరోనా వైరస్ గురించి, అలాగే ఇండియన్ స్టేట్ ఫెస్టివల్స్, ఫోక్ అండ్ క్లాసికల్ డ్యాన్సెస్, అఫీషియల్ లాంగ్వేజెస్ అండ్ ఇన్వెన్షన్స్ అండ్ డిస్కవరీస్. ఏదైతే 10 టాపిక్స్ ఉన్నాయో ఈ 10 టాపిక్స్లో 99.999% బిట్స్ మాత్రం అడుగుతారు గ్యారంటీగా. ఎందుకంటే ఈ టాపిక్స్ కవర్ చేయకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఉండదు. సో నేను ఇక్కడ హూ ఇస్ హూలో ఫస్ట్ ఇక్కడ ఇచ్చాను. మన ఇండియన్ ప్రెసిడెంట్ ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రామ్నాథ్ కోవింద్. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి వెంకయ్య నాయుడు. హీఈస్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆల్సో. అండ్ నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శరద్ అరవింద్ బోబ్దే. అండ్ స్పీకర్ ఆఫ్ లోక్సభ ఓం బిర్లా. అలాగే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అంటే సునీల్ అరోరా. అలాగే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. ప్రజెంట్ ఎన్నో లోక్సభ అని కూడా క్వశ్చన్ అడగొచ్చు. ఇది 17th లోక్సభ. అండ్ నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మన యొక్క స్టేట్ గవర్నమెంట్స్ యొక్క చీఫ్ మినిస్టర్స్ కానీ, లేదంటే గవర్నర్స్ కానీ, లేదంటే చీఫ్ జస్టిస్ కూడా అడగడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే వీటి క్యాపిటల్స్ కూడా అడగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి బిశ్వభూషణ్ హరిచందన్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజెంట్ చీఫ్ జస్టిస్ వచ్చేసరికి ఆరూప్ కుమార్ గోస్వామి. అలాగే అరుణాచల్ ప్రదేశ్ ఎండి బిడి మిశ్రా, గవర్నర్. చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి ప్రేమ్ కండు. అండ్ అస్సాం వచ్చేసరికి జగదీష్ ముఖ్. చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి సుభానంద్ సోనోవాల్. బీహార్ వచ్చేసరికి పాహు చౌహాన్. చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి నితీష్ కుమార్. ఛత్తీస్గఢ్ వచ్చేసరికి అనూషియా ఓకే. చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి భూపేష్ బఘేల్. నేను ఇలా టోటల్గా మన 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏ స్టేట్కి ఎవరు చీఫ్ మినిస్టర్ అని నేను కింద ఇది పీడిఎఫ్ కూడా మీకు పెడతాను. సో కొన్ని ఇంపార్టెంట్ ఏదైతే నేను చెప్తున్నానో అవి మాత్రం మీరు డెఫినెట్గా నేర్చుకోండి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ ఇండియన్ మిలిటరీ ఫోర్స్ అండ్ పారామిలిటరీ అండ్ అదర్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇండియా ఫస్ట్ డిఫెన్స్ స్టాఫ్, ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఎవరంటే బిపిన్ రావత్. ఓకే, బిపిన్ రావత్ అనేది ఫస్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరు అంటే రాకేష్ అస్థానా. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, ఐటీబీపీ, సుర్జిత్ సింగ్ దేశ్వాల్. నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. ఇది ఫుల్ ఫామ్స్ కూడా నేర్చుకోండి, ఒకసారి ఎబ్రివేషన్స్ కింద అడగడానికి అవకాశాలు ఉన్నాయి. సో ఆన్సర్ ఏంటంటే ఏపీ మహేశ్వరి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ అస్సాం రైఫిల్ వచ్చేసరికి సుఖదీప్ సంగ్వాన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సహస్ర బీమాబల్ ఎస్ఎస్బి కుమార్ రాజేష్ చంద్ర. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ సిఐఎస్ఎఫ్
సుబోధ్ కుమార్ జైస్వాల్ ఇతను కొత్తగా అపాయింట్ అయ్యారు. అండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎస్ఎస్ దేశ్వాల్ ఆఫ్ ఐటీబీపీ ఆన్ రిటైర్మెంట్. సో అనూప్ కుమార్ సింగ్. చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ. ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్, ఈ 4 కూడా. సో మీరు ఇవి నేర్చుకోకుండా ఎగ్జామ్కి మాత్రం వెళ్ళొద్దు. ఈ 4ను. చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ మనోజ్ ముకుంద్ నర్వానా. అండ్ చీఫ్ ఆఫ్ ఇండియన్ నేవీ కరంబర్ సింగ్. చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రాకేష్ కుమార్ సింగ్ బహదూరియా. చీఫ్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యన్. ఓకే. ప్రెజెంట్ ఎన్ఐఏ ప్రెసిడెంట్ ఎవరంటే యోగేష్ చంద్ర మోడీ. అండ్ సిబిఐకి వచ్చేసరికి రిషి కుమార్ శుక్లా. ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్కి అనిల్ కుమార్. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్. హెడ్ ఆఫ్ ఇంటెలిజెన్సీ బ్యూరో అరవింద్ కుమార్. రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్స్ సమిత్ గోయల్. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ సెక్రటరీస్ అనేది కూడా చూద్దాం. ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే హోమ్ సెక్రటరీ ఎవరంటే అజయ్ కుమార్ భల్లా. అండ్ ప్రిన్సిపల్ అడ్వైజరీ టు పిఎం ఎవరంటే ప్రదీప్ కుమార్ సిన్హా. ఈ 2 కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీస్ చూద్దాం. ఎగ్జిక్యూటివ్ బాడీస్ ఇవన్నీ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో చూసుకోండి. అంతకన్నా ఇంపార్టెంట్ ఇది 15th ఫైనాన్స్ కమిషనర్ అంటే ఎన్కే సింగ్. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్కే సింగ్. ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరా, ఇది మీకు తెలిసిందే. అండ్ నెక్స్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా కేకే వేణుగోపాల్. నాకు తెలిసి ఈ బిట్టు దగ్గర ఒక 100 ఎగ్జామ్స్కి అడిగి ఉంటాడు. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే కేకే వేణుగోపాల్. అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కొంచెం లైట్గా అలా చూడండి. అండ్ హెడ్ ఆఫ్ ఆర్గనైజేషనల్ ఇంటర్నేషనల్లీ, ఇది కూడా ఇంపార్టెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ ఎవరంటే డేవిడ్ మాల్పాస్. ఓకే. అండ్ నెక్స్ట్ యుఎన్ సెక్రటరీ జనరల్ అంటోనియో గట్టర్స్. అండ్ నెక్స్ట్ ఈ మిలిటరీ ఎక్సర్సైజెస్ ఆఫ్ ఇండియా, ఈ 2021లో జరిగిన మిలిటరీ ఎక్సర్సైజెస్ గురించి చూద్దాం. ఇరాన్ రష్యా మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్. ఇండియన్ నేవీ జాయిన్డ్ ఇరాన్ అండ్ రష్యా. ఇరాన్ రష్యా మ్యారిటైమ్ సెక్యూరిటీ బెల్ట్ 2021 మనం ఎక్కడ జరిగింది అని అడగచ్చు. అది నార్థన్ ఇండియన్ ఓషన్లో జరిగింది. అది టాపిక్స్ 21 ఏ దేశాల మధ్య ఏ పార్టిసిపేట్ చేశాయి అంటే ఇండియన్ నేవీ, ఇండియన్ ఆర్మీ, కోస్ట్ గార్డ్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఎక్కడంటే ఇండియన్ ఓషన్లో జరిగింది. 16th యుద్ధ అభ్యాస్ ఇండియా అండ్ యుఎస్. అండ్ నెక్స్ట్ యాంపెక్స్ 21 ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. గుర్తుపెట్టుకోండి. యాంపెక్స్ 21 అయితే ఈ 3 ఎక్కడ జరిగిందంటే అండమాన్ అండ్ నికోబార్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్లో జరిగింది. అదే టాపిక్స్ అయితే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, కోస్ట్ గార్డ్ కూడా యాడ్ అయితే టాపిక్స్ గుర్తుపెట్టుకోండి. యాంపెక్స్ అయితే కోస్ట్ గార్డ్ యాడ్ అవ్వలేదు. ఇది అండమాన్ అండ్ నికోబార్, ఇది ఇండియన్ ఏషియన్లో. ఇండో ఫ్రెంచ్ జాయింట్ ఎక్సర్సైజ్ ఎక్కడ జరిగింది, ఇప్పుడు ఎవరెవరి మధ్య అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఆఫ్ జోధ్పూర్ రాజస్థాన్లో జరిగింది. ఫ్రెంచ్ ఎయిర్ అండ్ ఫ్రెంచ్ జరిగింది ఎక్సర్సైజ్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎడిషన్ ఆఫ్ సీ విజిల్ 21 ఇండియన్ నేవీ, కస్టమ్స్, కోస్ట్ గార్డ్స్ అండ్ అదర్ మ్యారిటైమ్ ఏజెన్సీస్. ఇది ఇండియన్ నేవీలో జరిగింది. ఇది టోటల్గా ఇది రీసెంట్గా జరిగిన ఎక్సర్సైజెస్ 2021లో. సో రిమైనింగ్ టాపిక్స్ కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే బుక్స్ అండ్ ఆథర్స్, క్యాపిటల్స్, కరెన్సీస్, లాంగ్వేజ్. ఏంటంటే మీరు ఈ టాపిక్ వైజ్గా టోటల్గా నేర్చేసుకోండి. మీకు చాలా చాలా యూజ్ ఉంటుంది. ఎస్ఎస్సి ఎంటీఎస్కైనా, డిఆర్డిఓ ఎంటీఎస్కైనా, ప్రతి ఎగ్జామ్ కూడా. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో తెలియచేయండి. ప్రతి కామెంట్కి కూడా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఆల్ ద బెస్ట్.